మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన జీపీఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. అయ్యన్న గారిని నేను కలవలేకపోయాను. అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము. ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డే నాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించామో ఆయనకు వీడియో చూపించాము. పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ అలా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దామని ఆయన చెప్తాం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారి కృషితో మేము చేశాము, ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిగామని ఆయన చెప్తాం జరిగింది. మిసైల్ జీపీఎస్ అనే ఒక ఉదాహరణ లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా, సార్ హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను. ఆయన చాలా ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పెట్టా. కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను, ఫోన్ చేసి ఉంటాను. అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఆయన లేదు, రూల్స్ ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అంటే మీరే కదా సార్ స్పీకర్, మీ చేతుల్లోనే అంత ఉంటుంది. లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది, ఇఫ్ స్పీకర్ సో డిజైర్స్ కెన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది. నేను ఆ రూల్ కోట్ చేశాను. ఓకే, ఇంక వీడితో మారితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ మిసైల్ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు జీపీఎస్ గా డైరెక్షన్ ఇవ్వండి, ఈ మిసైల్ కి లోపల పెట్టాం. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా ఒక టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం, ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు తెలియక ఎక్కడ నిర్వహించాం కూడా కనీసం అవగాహన లేక మా పైన ఆరోపణలు చేశారు. అప్పుడు నాకు జీపీఎస్ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది.